పంపించాలి కదా మరి. వాళ్ళు పంపుతుంటే మరి ఎవడన్నా వద్దంటుండా? ఈ మార్వాడి గోబ్యాక్ అనే నినాదం తీసుకునే ఈ సబ్బన్న కులాల వాళ్ళు వద్దంటు రాలేకపోతే మార్వాడి గోబ్యాక్, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అనే కొంతమంది ఈ మధ్యన లీడర్లు వచ్చారు కదా, వాళ్ళకి ఇట్ట ఏమైనా వద్దంటురా? రోహింగ్యాల కాలకి ఏమైనా సోపతులు ఉన్నాయా? కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎర్రజెండా పార్టీ వాళ్ళు అంతా ఒకటయ్యి హిందువుల నాగం చేద్దామనేమో బండి సంజయ్ అంటాడు. ఇవాళ కాంగ్రెస్ ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్వాడుల వల్ల ఎలాంటి నష్టం లేదంట. మార్వాడుల వల్ల ఎలాంటి నష్టం లేదా? నిజంగా కూడా ప్రజలకు నష్టం ఉంది కానీ రాజకీయ నాయకులకు నష్టం లేనట్టుంది. వీళ్ళకు పార్టీలకు ఫండ్ ఇస్తారు వాళ్ళు. పాపం ఇక్కడ చేసుకునే వ్యాపారులు ఏమి ఇస్తారు? ఏమి ఇయ్యరు కదా. అందుకోసమనే వాళ్ళు కావాలి. సమితి కొడుకు మీద ప్రేమ చూపించినట్టు నీ సొంతం తెలంగాణ వాసుల మీద ప్రేమ లేదు కానీ పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చిన మార్వాడీల మీద బల ప్రేమ ఉందే మీకు. గిట్టు అడిగినోడు తప్పు, ఇట్టు అడిగినోడు కొనపోయి లోపల వేయాలి. గిదేనా తెలంగాణకు అంటే? తెలంగాణలో ఏం ఓట్లు కావాలి, మార్వాడులు ఏం పైసలు కావాలి, అంతేనా? మార్వాడులు పైసలు ఇస్తే తెలంగాణలో ఏమైనా చేస్తారు అన్నట్లు లెక్క. అందుకోసమనే రేపు 18వ తారీఖు నాడు అదేది అమనగల్ల, రంగారెడ్డి జిల్లా అమనగల్లు బంద్కు పిలిపించినట్ట.